అందరికీ మరణాతండి. దేవుని నామమున మీకు శుభములు కలుగును గాక. ఆయన శిలువ ధ్యానములోనికి వెళ్తూ ఉన్నాము. మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా ప్రభువా, విధేయత నేర్చుకోవలసి వచ్చిందా మా కొరకు? నువ్వు అన్ని గుణాలు కలిగిన వాడవు, దైవ లక్షణాలన్నీ కలిగిన నువ్వు ప్రభువా, విధేయత నేర్చుకుంటానికి కన్నీళ్ళు అవసరమైనయా? అవును ప్రభువా. మరి రోదన అవసరమైందా? అవును ప్రభువా. ప్రార్థన అవసరమైందా? అవును ప్రభువా. యాచన అవసరమైందా? అవును ప్రభువా. విధేయత అనేది ఊరికనే వచ్చేది కాదు, దానికి ఇన్ని పనులున్నాయి. గనుక నీకు వందనాలు. దీవించుము. నీ కృప యొక్క కాపుదలనిచ్చి మహిమ పొందుము. నీ బిడలమైన మా కొరకు ఏ దివ్య లక్షణాలు సిలువలో మేము చూడాలో అది మాకు అనుగ్రహించుము. చూసే చూపును బట్టి వారికి దొరకవలసి దొరుకుతాయి. చాలామంది నువ్వు అందరిని రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అన్నారు. అది వాళ్ళ చూపును బట్టి వచ్చిన మాట. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అని కొందరు అన్నారు. అది వారి దగ్గర నుండి వచ్చిన మాట, వారి చూపును బట్టి వచ్చిన మాట. ప్రభువా, నీకు నమస్కారములు, వందనములు. నీ కృపను మాకు తోడుగా ఇచ్చినందువలన రావలసిన దీవెనలన్నిటినీ రప్పించి ఘనతయు కీర్తియు మహిమయు పొందుమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్. మరి శిలువ మరణంలో మనం ప్రభువును చూస్తున్నాం. చాలామంది అసలు ఆ సిలువ వేసిన రోజునంట ఎవరికి ఇంట్లో ఉండబుద్ధి అవ్వలేదంట. దేవుడు చచ్చిపోతున్నాడని ఒక భక్తుడు వేరే దేశంలో ఉండి అన్నాడంట, ఈవేళ నాకేం బాలేదు, దేవుడు చచ్చిపోతున్నట్టుంది అన్నాడంట. దేవుని పని బయటకు వచ్చే రోజున భూమి మీద ఉన్న వారి అందరికీ కూడా అసలేం బాగోదంట. రేపొద్దుట ప్రభు వస్తాడు చూడండి రాకడలోను. ఆ రోజు కూడా, రాకడ రోజు కూడా ఎవ్వరూ ఏ పని చేయలేరంట, ఉండలేరంట. దేవదాసయ్య గారు చెప్పారు రాకడ రోజు ఎలా ఉంటుందని. ఇంట్లో భోజనం పెట్టించుకుని ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకునేటప్పటికి ఆ ముద్ద నోట్లో పెట్టుకోకుండానే అసలు ఏం బాగాలేదేంటని బయటకు వస్తారంట, తినలేరంట. ఆ రోజు అలా ఉంటుందంట. పడుకున్నవారు పడుకోలేరంట. మొత్తం అందరూ బయటకు వచ్చి వీధిలోకి వచ్చి చూస్తారంట. అయ్యగారు ఆ రాకడ రోజు ఎలా ఉంటుందో అది చెప్పారు మాకు. అది చెప్పినప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నాం. ఇలా ఉంటుందా అని అనుకున్నాం, విన్నాం. ప్రభు చనిపోయిన రోజు కూడా అసలు ఎవ్వరికీ బాగాలేదంట. అందరూ బయటకు వచ్చేసారంట. ప్రభువు సిలువను మోసేటప్పుడు కానీ, కొరత వేయబడినప్పుడు కానీ ఎవ్వరూ లోన ఉండకుండా అందరూ ఊరికనే సిలువ దగ్గరికి వచ్చేసారంట. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముఖం చూడాలి. చూడకపోతే ఆయన్ని మనం గ్రహించలేము. ఆయన ముఖం చూస్తే నిండుగా తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే ఆయన కన్నీళ్లతో ఉన్నాడు, ఆయన రోదనతో ఉన్నాడు. తిట్టినందుకు, కొట్టినందుకు, బాధ పెట్టినందుకు అలాగుంచి అసలు మనసే అలాంటిది. రోధించే మనసు, కన్నీళ్లు కార్చే మనసు, ప్రార్థన చేసే మనసు, యాచనలతో కూడిన మనస్సు కలిగిన వాడు. గనక
విధేయత అనే లక్షణం అంత బేగా రాదు. ఎందుకు రాదంటే, ఎవరైనా తలెత్తుకుని పైకి తిరగాలనుకుంటారు గానీ, తలదించుకుని కన్నీళ్లతో బ్రతకాలని అసలు ఎవరికి ఉండదు. కానీ ఈ రోజున యేసు ప్రభువుని చూస్తూ ఉంటే మనకు అర్థమైంది ఏంటంటే, కన్నీళ్లతోనూ, రోదనతోనూ, వేదనతోనూ విధేయత అనే లక్షణం నేర్చుకున్నాడు. దేవుని దగ్గర నుండి ఒక జవాబు రావాలంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని ఒక మాట రావాలంటే, ఇక్కడ విధేయత అనే లక్షణం అది అందుకునే బిడ్డకు రావాలి. అది లేకపోతే ఆయన అందించినా మనకిక్కడ అందదు. ఆయన మనకి ఎన్నో అందించడానికి రెడీగా ఉంటాడు, ఇస్తాడు. కానీ మనం పుచ్చుకుంటానికి సిద్ధంగా ఉండాలి కదా! పుచ్చుకునే వాళ్ళు సిద్ధంగా లేకపోతే ఎంత అందించినా అందుకోలేం. మనిషికి కావలసిన దానికంటే ఎక్కువే సృష్టించాడు. కానీ అందుకునే శక్తి లేనివారు మనము అందుకోలేకపోతున్నాం. విచారం అదే. విధేయత అనే లక్షణం దేవుడు అందించాడు. రక్షణ గలవారు, ప్రభువును గలవారు, ఆయన శిలువ అనుభవం కలిగిన వారు ఈ విధేయత అనే లక్షణాన్ని అందిపుచ్చుకుంటారు. వారిని చూచినప్పుడు గొర్రెపిల్ల ఉన్నారు, విధేయతగా ఉన్నారు, ఏ మాట చెప్పినా వినేవారుగా ఉన్నారు అని తెలిసిపోతుంది. అది లక్షణం. గనక దేవుని పిల్లలైన మనము ఈ లక్షణాలతో నిలబడవలసిన వారము. ఇదే శిలువ లక్షణం. చూడండి, ప్రభువుని దొంగ చూచాడు, కుడి ప్రక్కనున్న దొంగ. ఆ చూసిన చూపును బట్టి మనకేమర్థం అవుతుంది? చూడగా ఇద్దరు కూడా, ఈ ప్రక్కవాడు ఆ ప్రక్కవాడు, కుడి ప్రక్క ఎడం ప్రక్క వాళ్ళు ఇద్దరు కూడా ప్రభువును దూషించేవారే. నిన్ను నీవు రక్షించుకోలేవు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ప్రభువుని అన్నారు. వారు ఇద్దరు అన్నారు. కానీ కుడి ప్రక్కనున్న దొంగ ఎప్పుడైతే ఈ మాటలన్నీ వింటూ దేవుడైన తండ్రిని తండ్రి అని పిలిచాడో, వీరేం చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని ఎప్పుడైతే అన్నాడో, ఈ ప్రార్థన కుడి ప్రక్కనున్న దొంగ చెవిలోనికి వెళ్ళి, హృదయంలోనికి వెళ్ళి, ఆ హృదయంలో ఉన్న దుస్థితిని యావత్తు పోగొట్టి ఒక మాట నేర్పింది. ఈయన నిజంగా మనిషి అంటావా? ఇన్ని అంటుంటే ఆయన ఒక్క మాటకు కూడా దూషించలేదు, ద్వేషించలేదు, బాధ పెట్టలేదు, తిరిగి వారిని ఏం చెప్పించలేదు, ఏమంటలేదు. నిజంగా ఈయనలో ఏదో ఉంది కాబట్టి ఈయన దేవుని కుమారుడే అని లోపలున్న ఆ గుణం ఎప్పుడైతే ప్రార్థన విన్నాడో, ఎప్పుడైతే ప్రార్థన లోపలికి వెళ్ళిందో, యేసు ప్రభు మాట లోపలికి వెళ్ళగానే ఇతనిలో ఉన్న దుస్థితి యావత్తు పోయింది. చూడ్డంలోనే ఉంది. కుడి ప్రక్కనున్న దొంగ చూసినట్టే ఎడం ప్రక్కనున్న దొంగ కూడా చూసుంటే ప్రభు అలాగే కనిపించుండును. కానీ కుడి ప్రక్కనున్న దొంగ చూసినట్టు ఎడం ప్రక్కనున్న దొంగ ప్రభువుని చూడలేకపోయాడు. అందుచేత ఈ గుణాలు ఇప్పుడు విడిపోయినాయి. కుడి ప్రక్కనున్న దొంగ ప్రభు లోపలికి వచ్చాడు, ఎడం ప్రక్కనున్న దొంగ ప్రభువు నుండి విడిపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఆ బయట మాట ఏంటి? అతని మాట ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని దింపు. అది అతని మాట. ఇంతవరకు మనం శోధన దగ్గరికి వెళ్ళలేదు. శోధన కాలంలో సైతాను ప్రభువు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాటే శోధన. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలయ్యేలాగా చేసుకొని ముమ్మారు శోధించింది. ముమ్మారు శోధించినప్పుడు ప్రభువు
నువ్వు అన్నా దేవుని కుమారుడినే, నువ్వు అనకపోయినా నేను దేవుని కుమారుడినే. నేను దేవుని కుమారుడును అవునో కాదో అని నిరూపించుకుంటానికి నీ దగ్గర నేను చేయవలసిన అవసరం లేదు, నీ మాట నేను వినను అని సైతాను మాట వినలేదు. అదే జయం. ఇప్పుడు ఇక్కడున్న దొంగలు కూడా అదే అయితే అనే మాట పట్టుకొచ్చారు. నీవు దేవుని కుమారుడు అయితే, ఇది ఎవరి మాట? వనవాస కాలములో, ఉపవాస కాలములో ప్రభువును శోధించిన సైతాను ఏ మాట వాడాడో మళ్ళా సైతాను వీరి లోపలికి వచ్చి ఇదే మాట వాడుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని. ప్రభువు అదే జవాబు మళ్ళీ ఇస్తున్నాడు. నువ్వు అన్నా దేవుని కుమారుడినే, అనకపోయినా నేను దేవుని కుమారుడినే. నేను సిలువ మీద నువ్వు దిగినా దేవుని కుమారుడినే, అనుభవించిన దేవుని కుమారుడినే. కానీ ఏ పని మీద వచ్చాను? ఈ సిలువను అనుభవించడానికే వచ్చాను కాబట్టి నేను అనుభవిస్తాను అని సైతానును ఆయన ఎదిరించాడు. మనోధైర్యం. సైతాన్ని ఎదిరించడానికి ప్రభువుకి మనోధైర్యం ఉంది. మనోధైర్యం లేని విశ్వాసి ఎదిరించలేడు. శోధన కాలంలో శోధనకు బలమేమి ఉండదు. మనిషి బలహీనతే శోధనకు బలమైంది. మనిషి బలహీనత ఏంటి? నేను చేయలేనేమో అనే బలహీనత ఉంది. ఆ బలహీనతే శోధన బలం అంటాం. శోధనకు బలమే లేదు. విశ్వాసి యొక్క బలహీనతే. మనం సైతానుని చూచి, దెయ్యాలను చూచి భయపడితే ఆ మన భయం కానీ సైతానికి బలం ఉండి కాదు, మన భయమే మన బలహీనత. అది ఇక్కడ కనబడతా ఉంది. మరి దొంగ ప్రభువును చూచాడు. ప్రభువును చూచినప్పుడు వెంటనే ప్రభువు యొక్క ప్రార్థన అతని లోపలికి దిగింది. ఎప్పుడైతే దేవుని మాట దిగిందో, ఎప్పుడైతే యేసు ప్రభువును చూచాడో, ఆ చూపులో కూడా ఈయన దేవుని కుమారులా ఉన్నాడని చూచాడో, వెంటనే అతని లోపలికి రక్షణ ప్రవేశించింది. మనిషి చోటిస్తే, కొంచెం చోటిస్తే రక్షణ వస్తుంది. చోటు ఇవ్వరు గనక అనేక మంది రక్షణ పొందలేరు. హృదయంలో చోటు రావాలంటే ప్రభువును చూడాలి. ప్రభువును చూడడానికి ఈ దొంగ ఆయన వైపు నిదానించి చూస్తున్నాడు, ఏంటి అని. మరి వెంటనే ఈ దొంగ ప్రభు లోపలికి అంతకంతకి ప్రభు లోపలికి వెళ్తున్నాడు. మరి ఎడం ప్రక్కన ఉన్న దొంగ అంతకంతకి దూరం అవుతున్నాడు. సిలువలు దగ్గరే ఉన్నాయి, చేతులు కలిసేంత దగ్గరే, కానీ హృదయాలు దూరంగా ఉన్నవి. హృదయం దూరంగా ఉన్నవారికి రక్షణ అందుకునే భాగ్యం దొరకలేదు. అది విచారకరమైనది. దొంగ ప్రభువును నిదానించి చూచినప్పుడు ఆయనలో ఏ ప్రార్థన ప్రవాహం వలె వస్తుందో, ఏ ప్రార్థన హోమం వలె వెళ్తుందో, అది తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభువు తన కుమారుని బాధ చూడలేడు. ఒకవేళ ప్రభువే గనక చూస్తే ఈ సిలువ ఇక్కడ ఉండదు. అందుచేత తన కుమారుని సిలువను చూడకుండా ప్రభువు తల తిప్పుకున్నాడు. న్యాయం నిలబడింది. మనిషి యొక్క పాపం ప్రభువు మీద పడిపోయింది. చూడవలసిన వారు చూడడానికి సిలువలో ఆయన దివ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈయన మొత్తబడాలి, ఈయన కొట్టబడాలి, ఈయన రక్తం కారాలి, ఈయన ఒంటరిగా ఉండాలి, ఈయన ప్రలాపించాలి, ఈయన ఏడవాలి అని మరి ఆ బలిలో ఉంది, యజ్ఞంలో ఉంది. ఆ యజ్ఞం యేసుప్రభు అవుతున్నప్పుడు తండ్రి కుమారుని చూడలేదు. పరలోకం సైలెంట్ అయిపోయింది. దేవదూతలు ముందొచ్చారు, వెనకొచ్చారు, కానీ ఈ సమయంలో ఎవరికి కనపడలేదు.
దేవదాసయ్య గారు మరణ సమయంలో ఉన్నారు. దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచాడు దైవజనునికి. అప్పుడు ఎందరో దూషించారంట. ఎందరో దూషించినప్పుడు ఆ దోషంలో అనుభవించలేమంట, వినలేమంట. ఒక ఆయన నాతో చెప్పారు. ఏమనంటే, ఆ మాట వింటే రాజమండ్రిలో శానిటోరియం దగ్గర, కాతేరు దగ్గర ఉన్న గోదావరిలో ఎగిరి దూకాలనిపిస్తుందంట. అంత భయంకరమైన దోషంలో దైవజనులైన దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ బయటకు తేవడానికి, అది ఫలింప చేయడానికి ఆయన మహాశ్రమ అనుభవించారు. లూథరన్ మిషన్లో దైవజనులకి చాలా గౌరవం ఉంది, చాలా పని ఉంది. నమ్మకమైన పని వారికి ఎక్కడైనా పని ఉంటుంది. అలాంటి పని చేసుకునే ఆయనకి ప్రభు బయలుపరిచాడు కనుక ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నా ఎంతటి నేను చేయట్లేదు, ఇది ప్రభువు నాకు చెప్పారు, అందుచేత నేను చేస్తున్నానని ఎంత చెప్పినా వినని వారు ఉన్నారు కనుక దూషణలో వారికి తగినవి ఉన్నాయి. అప్పుడు ఆ శ్రమలో ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి వారు స్టెప్ అవుట్ అన్నారో, ప్రభు కమ్అవుట్ అన్నారు. ఎప్పుడైతే కమ్అవుట్ అన్నారో మరి అయ్యగారు వచ్చి ప్రభు చేతుల్లో ఉన్నారు. ప్రభు చేతిలో ఉన్నప్పుడు ఏ శ్రమైనా అనుభవించగలం. ప్రభు మనకు అంత గొప్ప ఆదరణ ఇస్తారు. ఆ ఆదరణకి శానిటోరియంలో ఒక చెట్టు కొమ్మ పట్టుకుని అయ్యగారు ఈ దోషణలు వింటూ ఉండగానే అయ్యగారికి ఒక పాట వచ్చిందంట. ఆ పాట ఏదంటే, నాకింత ప్రోత్సాహానందములనే పాట దైవజనులైన తండ్రి గారు మరి పాడుకున్నారంట. పాడుకున్నప్పుడు ఒక ఆయన చెప్పారు నాకు, ఇలా పాడుకున్నారో, మీ పాట ఇది, బైబిల్ మిషన్ పాట, మీరు పాడుకుంటే ఈ పాట వచ్చినప్పుడు ఆ దైవజనునికి ఉండే శ్రమ ఎంత గొప్పదో, ఆ శ్రమను సహించుకుంటానికే దేవుడి ఓదార్పు కలిగిన పాట ఇచ్చారన్నారు. ఆ పాట, మరణంబులో నాకు చిరాజీవమెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే అని పాడుకున్నారంట. ఎప్పుడైతే పాడుకున్నారో ఎవరికి భయం? సైతానుకు భయం. ఈ దోషణలో, ఈ మాటలో ఎవరనిపిస్తున్నారు? సైతాన్ అనిపిస్తున్నాడు. మనుషులను కాదు మనం అనవలసింది, ఈ శ్రమ తెచ్చిన సైతాన్ని ఎదిరించాలి. నాకెవరు? నా కంఠస్వరం ఎత్తింది ఎవరు? నన్ను నిలబెట్టింది ఎవరు? సిలువబడ్డ యేసుక్రీస్తే అని ఎప్పుడైతే ఆయన వైపు చూచారో ఆ శ్రమలో నిలబడ్డారో, ఈ రోజున దైవజనుడు ప్రభు ఇచ్చిన బైబిల్ మిషన్ నిలబెట్టారు. క్రొత్త పనులు ఉన్నాయి గనక క్రొత్త మిషన్ పంపించారు. దేవుడు పంపించాడు గనక ఏ కార్యము దేవుడు చెప్పినా చేయడమే మన దాసుల యొక్క పని, పనివారి యొక్క పని, పిలువబడిన వారి యొక్క పని, ఏర్పాటు చేయబడిన వారి యొక్క పని గనక ఈ దొంగ ప్రభువును చూచి మరి వెంటనే మార్పు. ఆ మార్పు ఏదంటే, వెంటనే ఎడం ప్రక్కనున్న దొంగను చూచాడు. రక్షించబడిన వారు బోధించకుండా ఉండలేరు, ప్రార్థించకుండా ఉండలేరు, వారి యొక్క ఫలితం ఇవ్వకుండా ఉండలేరు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళి బోధ చేస్తాడు? పాపం పక్కన్న అతని మాట విన్నాడు. నువ్వు దేవునికి భయపడవా? మరి మనమైతే ఈ పాపమునకు శిక్ష అనుభవించడం న్యాయమే, ఆయనలో ఏ దోషము లేదన్నాడు. అసలు ఈ మాట ఎవరు చెప్పాలి? పిలాతు న్యాయం తీర్చడానికి పిలాతుని నిలబెట్టారు. ఆయన గవర్నర్ గారు, జడ్జి గారు న్యాయం చెప్పాలి. కానీ పిలాతు అన్నాడు, భయపడిపోయాడు. యూదులకు
పెద్దలైన వారికి భయపడి న్యాయం చెప్పలేకపోయాడు. ఈయన నిర్దోషి అని చెబుతాడు, చేతులు కడుక్కుంటాడు, అన్ని కబుర్లు చెప్తాడు, కానీ విడిపించలేకపోతాడు. అది అతని పెరికితనమే. కానీ ఈ దొంగ ప్రభువుని గురించి చెప్పాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయనలో ఏ దోషమో లేదని పిలాతు ఇవ్వవలసిన జడ్జిమెంటు ఈ దొంగ ఇచ్చాడు. దొంగే జడ్జి గారు అయిపోయారు. ఎప్పుడైతే మార్పు పొందాడో, ఎప్పుడైతే ప్రార్థనాపరుడయ్యాడో, అప్పుడే బోధకుడుగా కూడా మారిపోయాడు. ఎంత ఎంత విచిత్రం దేవుని యొక్క పని. మీలో సాగాలంటే తప్పకుండా మరి దొంగ చోటిచ్చినట్టే ప్రభువుకు మనం చోటిద్దాం. దొంగ ప్రార్థించినట్టే మనిషి మారడానికి ఒక్క అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోగలిగితే ఒక దూకునట్టు వెళ్ళిపోతాం. మనం నిజానికి భూలోకం యొక్క తీర్పుకి ఈ దొంగ నిజానికి బతకడానికి తగినవాడు కాదు అని భూలోకం తీర్పు ఇచ్చి మరణానికి పంపిస్తుంది, వెళ్ళిపోతున్నాడు. మరి ఈ దారిలో ప్రభువును చూచాడు, మారాడు గనక పరలోకం వైపు వెళ్ళిపోయాడు. చూడండి, మారడం అనేది ఎంత సులువుగా అందుకున్నాడో అంత సులువుగా మోక్షానికి చేరాడు. భూమి మీద బతికుండగా కష్టపడకుండా బతికాడు. దొంగే దొరకనంతసేపును ఒక దొరగారు బతికినట్టే ఈ దొంగ అన్ని శ్రేష్టమైనవి తిన్నాడు, తిరిగాడు, అనుభవించాడు. చివరికి మోక్షం కూడా కష్టపడకుండా వెళ్ళిపోయాడు, మారాడు గనక. యేసు ప్రభు చేయి పట్టుకున్నాడు గనక, నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు గనక దొంగ దొరైపోయాడు. మనం కూడా అంతే. రక్షణ గదిలోనికి వచ్చిన మనము, రక్షణలోనికి ఆయన మాట వింటున్న మనము ప్రభువును పట్టుకోగలిగితే, చూడగలిగితే, ఆయన మాట మన అంతరంగంలోనికి వెళ్ళగలిగితే, ఎంతమంది నేరస్తుడని ఆయన చెప్తుంటే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా ఈయన నేరం మోపి నేరస్తుడిగా చేశారు. ఈ దొంగ నిలబడి, శ్రమలో నిలబడి, తన కష్టంలో మరణ వేదనలో ఉండి ప్రభువును చూచి ఈయనలో ఏ నేరము లేదు అని చెప్పాడు. మరి ఇంత చక్కని సాక్ష్యం ఎవరు చెప్పగలరు? నీవు రక్షణ పొందినప్పుడే, నువ్వు ప్రభు జీవితం నీ లోపలికి వచ్చినప్పుడే నీకు ధైర్యం వస్తుంది. మాట్లాడడానికి కానీ, చూడడానికి కానీ, ప్రభు మాట చెప్పడానికి కానీ మనకు ధైర్యం రావాలంటే ప్రభు ఇచ్చిన రక్షణ అందుకోవాలి. ఆ రక్షణ దొంగ అందుకున్నాడు కనుక అనుభవించి చెప్పగలిగాడు. నిజంగా మనకి ప్రభు జన్మకాలం కనిపిస్తూ ఉన్నదే. ప్రభు దగ్గరకు జ్ఞానులైన వారు వచ్చారు. వారు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా తెచ్చారు. ఇతను పశ్చాత్తాపడ్డాడు కనుక బోళం వంటి వాడయ్యాడు. అదే ప్రభువుకు కానుక. ఇతనే మరి ధూపవేదిక మీద ధూపం వేసినట్టు ప్రార్థనాపరుడయ్యాడు కనుక సాంబ్రాణి వంటి వాడయ్యాడు. ఇతనే మేలిమి బంగారం వంటి గుణం ఆ మార్పు పొందిన వారికి వచ్చింది కనుక మరి ఇతనే బంగారం అయ్యాడు. జన్మకాలములో 3 తెచ్చారు, మరణకాలములో ఈ దొంగే 3 అయిపోయాడు. ఒక ఎవరిని తెచ్చావు అని అడిగితే ఎవరిని చూపిస్తాడు ప్రభు? ఈ దొంగను చూపిస్తాడు. ఎందుకంటే మంచోళ్ళు దొరకలేదా అని అడిగితే మార్పు పొందిన వ్యక్తి ప్రభు దృష్టికి చాలా గొప్పవాడు. ఎవరు మార్పు పొందారు? దొంగ మార్పు పొందాడు. ప్రభువుతో పాటు దొరైపోయి పరలోకం అంతా తిరిగేస్తున్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! నాతో కూడా ఉంటావు. సంఘాల్లో ప్రభు చెప్పిన మాట ప్రకటనలో ఉన్నదే. అదేంటంటే నాతో కూడా సంచరిస్తారు. అవును, దేవుని పిల్లలమైన మనము ఆయనతో పాటు సంచరించాలంటే దేవలోకం ఆయనది, దేవదూతల లోకం ఆయనది,
మోక్షలోకం ఆయనది, పరిశుద్ధుల లోకం ఆయనది, పరదేశు ఆయనది, వాయుమండల లోకం ఆయనది, భూలోకం ఆయనది, పాతాళలోకం ఆయనది. ఆయన లేనిది ఏముంది? అన్ని లోకములలోనూ ప్రభు ఉన్నాడు గనక ఈ సిలువ అన్ని లోకములలోనూ ఉన్నదే. ప్రతి మోకాలు నాకు వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్మరిస్తుందని ప్రభువు చెప్పినప్పుడు పరలోకమందు కానీ, భూలోకమందు కానీ, పాతాళ లోకమందు కానీ ఆయన స్మరణ ఉన్నది కనుక ప్రతి మోకాలు వంగుతుందని ప్రభువు చెప్పిన మాట నెరవేర్పులోనికి వచ్చి రావడం మనం వింటున్నాం, చూస్తున్నాం. గనక ఈ దొంగ వంటి అదృష్టవంతుడు ఇంకెవరున్నారు? గనక సులువుగా బ్రతకడం నేర్చుకుంటే వస్తుందన్నమాట. మరి ఇతని ప్రార్థన ఎంత విలువైనదిగా మారిందో. గొప్ప గొప్ప భక్తులను వదిలేసి ప్రభువు ఈయన్ని తీసుకుని వెళ్ళాడు. ఎంత సంతోషకరమైనది, మనకెంత ఆనందం. నాలాంటి బలహీనులను, నాలాంటి పాపులను కూడా చెయ్యి పట్టుకుని ప్రభు దాటిస్తాడు అనే సంతోషం మనకు కలుగుతుంది. తల్లి ఎత్తుకున్న బిడ్డ తల్లి వెళ్ళిన చోటుకెల్లా వెళ్తుంది. అలాగే ప్రభు వెళ్ళిన చోటుకెల్లా దొంగను తీసుకొని వెళ్ళడానికి ప్రభువుకి అంగీకారమైంది, ఇష్టమైంది. గనక దేవుని పిల్లలారా, ఏదో ఒక రోజున ప్రభు చేపట్టుకుంటాం. ఎక్కడో ఒక చోటున ఆయన దగ్గర నుంచి మనం రక్షణలో నిలబడి ఎక్కడ తిరుగుతాం. మనకైతే ఈ శక్తి లేదు, ప్రభువుకున్నదే. మన పొరపాట్లు అందరికీ కనపడొచ్చును, కానీ ప్రభువుకి మన పొరపాట్లు కనపడవు. నా పొరపాట్లు మనకు కనపడనివ్వడం. కనుక ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. మహాభక్తి వర్రాలు ఏంటి, ఇప్పుడు దాకా ఇంట్లో పొరపాట్లు చేసి వచ్చావు, ఎంతో మరి భక్తిపరులాగా వచ్చి ఆరాధనలో కూర్చున్నావు, నీకు ఏం తప్పులు లేవా అని ఎవరైనా అడిగితే, నన్ను రమ్మన్నాడు ప్రభువు, నన్ను తీసుకొచ్చాడు ప్రభువు, నా గనక ఆయన రమ్మంటే వచ్చాను, గనక నాలో పొరపాట్లుంటే ఆయన చూసుకుంటాడు, నీకెందుకు అని సైతానును మనం ఎదిరించవచ్చును. సైతాను మన పొరపాట్లు ఎత్తి చూపిస్తాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి ఎత్తి చూపించినప్పుడు సిరాబుడ్డి సిరేసి, నా ప్రభు నా అది కాగితం తీసుకుని అది కొట్టేసి ఇంటూ కొట్టేసి, నా ప్రభు నా పాపములు క్షమించాడు, ఇప్పుడు నాకు ఇవి లేవు గనక నువ్వు వెళ్ళిపో అని సైతాను సిరాబుడ్డి సిరాడని మార్టిన్ లూథర్ గారి చరిత్రలో ఉంది కదా. అలాగే మనం కూడానే సైతాను మీద మరి విసరాలి, ఒక బాణం విసరాలి. ఆ బాణం ఏదంటే, సైతానా, నా దృష్టిలో నేను పాపినని నాకు తెలుసు, నా ప్రభువు క్షమించాడు, ఇక ఆ పాపాలు నాకు లేవు అని దొంగ వలె, దొరల వలె మరి ప్రభువును పట్టుకుందాం. దొంగ దొరైనట్టే మనం కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రభువును పట్టుకొని పరలోకం అంతా తిరగడానికి మనకు అవకాశం దేవుడిచ్చాడు. కనుక దేవుని పిల్లలమైన మనము ఆ ఆనందం అనుభవించే మహా గొప్ప భాగ్యమును తండ్రి ఈ దినమున మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలు, దీవించుము. నీ వర్తమానం మేము వినినప్పుడు ఆనందంతో సంతోషంతో నిలబడగల భాగ్యమును దయచేయము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. కృప యొక్క కాపుదలను దయచేసి నీ సిలువ నీడలో మేము నిలబడే భాగ్యమునిచ్చి ఆదరించి ఘనత మహిమ కీర్తి పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండము గాక. ఆమేన్. అందరికీ మరణాత.